హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. చాలా మంది ఈ ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ చెప్పడానికి కాల్ చేయడం జరిగింది. వారందరి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు మార్చి 17న ఉదయం 9 గంటలకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దిల్సుఖ్ నగర్లో ఒకసారి అడ్రస్ చూసినట్లయితే మనకు దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1529 సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు 3rd ఫ్లోర్ మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది. ఆ 3rd ఫ్లోర్లో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు జనవరి 27th రోజున కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్ కూడా యాడ్ చేసి కొత్త బ్యాచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎవరైతే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అన్నారో ఆ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ తోటి మనం ఈ జనవరి 27న జరిగిన బ్యాచ్లో క్లాస్ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ సెకండ్ బ్యాచ్లో అదే ఫ్యాకల్టీని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, మీకోసమే మీకు ప్లస్లు రాకున్నా మైనస్ రాకున్నా తర్వాత ఇంటూ డివైడెడ్ బై పర్సంటేజ్లు ఎవి రాకున్నా కూడా మీకు 1 వీక్ 10 డేస్ అవి చెప్పిన తర్వాతనే చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చి అన్న తర్వాతనే ఆ చాప్టర్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు టైం అనేది లిమిటెడ్ సిలబస్ కానీ లేదా లిమిటెడ్ టైం కానీ ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే మీకు వచ్చింది అన్న తర్వాతనే కంప్లీట్ చేయడం జరుగుతుంది లేదా ఆ బ్యాచ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు 4 to 5 months అనేది టైం అనేది పడుతుంది. మ్యాథ్స్ ఒక్కటే చెక్ చేసినట్లే కొంతమంది మాకు స్పెషల్ మ్యాథ్స్ కావాలన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం చెప్తున్న 4 నుంచి 5 months అనేది ఈజీగా పడుతుంది. మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సిలబస్ ఎప్పుడవుతుందంటే 1 monthలో కంప్లీట్ చేయొచ్చు, 15 డేస్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేయడం పెద్ద విషయమే కాదు, కానీ సబ్జెక్టు నీకు రావాలి. నీకు వచ్చిందన్న తర్వాతనే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ విఆర్ఓ అని కొంతమంది అంటారు కదా, మేము విఆర్ఓ కోసం వస్తున్నాం, లేదా రైల్వేలో నోటిఫికేషన్ వస్తే రైల్వే కోసం వస్తా అంటారు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ అంటారు. లేదా ఎస్ఎస్సి వచ్చింది అనుకోండి ఎస్ఎస్సికి వస్తారు. లేదా మనకు బ్యాంకింగ్ వచ్చినప్పుడు బ్యాంకింగ్ వస్తారు. మీరు ప్రతిసారి ఈ కోచింగ్ సెంటర్లో వెళ్ళే కంటే నువ్వు ఒక్కసారి నేర్చుకుంటే అన్ని జాబ్స్కు అప్లై చేసే విధంగా ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నీకు ప్లస్ నుంచి మైనస్ ఇంటూ డివైడెడ్ బై నుంచి మొదలు పెడితే అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎవరితోటన్నా కంపారిజన్ చేసుకోండి. ది బెస్ట్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మీ డిసిజన్ అనేది తెలుసుకోండి. చాలామంది డెమో క్లాస్ అంటారు కదా. డెమో క్లాస్ అంటే ఒక రోజు లేదా 2వ రోజులో ఏ ఫ్యాకల్టీని కూడా మనం ఎస్టిమేషన్ వేయలేం, అవునా కదా. మహా అయితే 1 or 2 డేస్లో ఎన్ని క్వశ్చన్స్ చెప్తారు? జనరల్గా మాట్లాడినట్టయితే మహా అయితే 30 లేదా 40 చెప్తారు. అంతకంటే ఎక్కువ చెప్తారా? ఈ 30-40 క్వశ్చన్ చెప్తే ఈ ఫ్యాకల్టీ మనకు ఎక్కువ చెప్తుండు లేదా ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ అనేది మనం ఎస్టిమేషన్ చేయడానికి ఛాన్స్ లేదు. నువ్వు ఒక చాప్టర్ విన్న తర్వాత ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ తోటైనా కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేసినాక వాళ్ళకంటే ఎక్కువ మోడల్స్ ఉన్నాయా, ఎక్కువ క్వశ్చన్ చెప్తారా, అప్డేట్ క్వశ్చన్ చెప్తారా, చెక్ చేసుకున్న తర్వాతనే డిసిజన్ తీసుకోండి. చాప్టర్ అయిపోయిన తర్వాతనే మీరు ఇన్స్టిట్యూట్లో కంటిన్యూ అవుతారా లేదా అనేది నిర్ణయించుకోండి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా 2022 అనేది చాలామంది తెలంగాణలో అంటే ఇది Group 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, పేపర్ టఫ్ వచ్చింది అన్నారు కదా. మరి ఆ పేపర్ టఫ్ వచ్చిన దాంట్లో మేము చెప్పిన మోడల్సే ఆల్మోస్ట్ ఆల్ 90%కి ఎక్కువ మోడల్స్ ఉన్నాయి, పేజ్ నెంబర్తో సహా మీకు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ జరిగిన రోజునే యూట్యూబ్లో అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ యూట్యూబ్లో వీడియో కూడా చెక్ చేసుకోండి. మరి అంత టఫ్ వచ్చినప్పుడే మేము చెప్పిన దాంట్లోకి వెళ్ళినాం. మరి అంతకంటే టఫ్ వచ్చినా కూడా ఇప్పుడు అప్డేట్ క్వశ్చన్స్ తోటి 2025 కంటెంట్ తోటి మీకు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 2025-26లో జాబ్ కొట్టాలని కసి పట్టుదల ఉన్నదో వారు వచ్చి బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, చాలామంది ఏం చేశారంటే మరి అరిథమెటిక్ 3.0 బుక్ వచ్చింది కదా, దాంట్లో బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఈ అరిథమెటిక్ 3.0కు సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు, రీజనింగ్ 3.0కు సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు, లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0కు సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు. మనం ఇంతకుముందు బ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జనవరి 27న వాళ్ళతో బిట్ టు బిట్ అనేది ఇలా కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే అంతలా ఉంది, అన్ని క్వశ్చన్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చెప్తారని డౌట్ వస్తుంది. ఒకసారి ఈ ప్రీవియస్
స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి మరి అన్ని క్వశ్చన్స్ చెప్తుండ్రా లేదనేది. మేము 3 స్టేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో మనం క్లాస్ నోట్స్ రాపిస్తున్నాం. ఎందుకు రాపిస్తున్నాం అంటే నీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాస్తే నీకు క్వశ్చన్ అనేది అర్థం కావాలి. నువ్వు రాసుకునే రాత అనేది నీకు అర్థమవుతుంది. అంతేకాని నేను ఒకవేళ ఇప్పుడు డిస్ప్లే పెట్టి తర్వాత క్వశ్చన్ రాసుకోండి లేదా హ్యాండ్ అవుట్ ఇచ్చి క్వశ్చన్ రాసుకోమంటే ఏ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ అర్థం కాదు. మన ఓన్ రైటింగ్ తోటి రాపియాలి. రాపించిన తర్వాత నీకు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం వచ్చిన తర్వాత ఇక ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ సాల్వ్ చేస్తావు. అవునా కదా? కాబట్టి ఫస్ట్ నేను క్వశ్చన్స్ రాపిస్తాం. రాపించిన తర్వాత సెకండ్ ఏం చేస్తామంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ బుక్లో ఉన్న క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోమంటాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే బుక్లో ఉన్న ప్రతి బిట్ టు బిట్ అనేది ఒక్క మోడల్ కూడా మిస్ కాకుండా ఉండే విధంగా ఈ బ్యాచ్లు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా అసలు ఏంటిదంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మీకు ఈ నిన్న చెప్పిన క్లాసు ఈరోజు కంప్లీట్ చేసిందా లేదా, హోంవర్క్ చేసిందా లేదా, హోంవర్క్ చేస్తేనే క్లాసులోకి ఎంటర్ చేస్తాం. సెకండ్ది ఈరోజు చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవి కంప్లీట్ అయిన తర్వాతనే క్లాసులోకి వెళ్ళి బయటకు పంపిస్తాం. ఇక థర్డ్ ఏంటంటే మొబైల్ అనేది అలో చేయం. ఓకేనా? ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ డైరెక్టరే కావచ్చు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఒక స్టూడెంట్కు దగ్గర కూర్చుని పెట్టుకొని మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఏ ప్రాబ్లం రాలేదు అని అడిగి మరీ ఎక్స్ప్లెయిన్ చేసే డైరెక్టర్ ఎక్కడైనా ఉన్నాడా? ఓన్లీ మన ఇన్స్టిట్యూట్లో మాత్రమే ఆ ఫెసిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటారు కదా. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మన దగ్గర చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సే ఉన్నారు. తర్వాత మ్యాథ్స్ స్టూడెంట్లు ఆల్మోస్ట్ ఆల్ మనకు మ్యాక్సిమం మార్క్స్ కొట్టే స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు మనకు 2018-22లో వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అంటే ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకొని మన దగ్గర ఇప్పుడు జాయిన్ అవుతారు. ఎందుకంటే మన కంటెంట్ ఎలా ఉంది, స్టాండర్డ్ ఎలా ఉంది తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవుతారు. కాబట్టి మీరు కూడా ఎవరైతే 2025-2026లో జాబ్ కొట్టాలనుకున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఒకసారి చూడండి మన బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 17th మార్చి రోజు స్టార్ట్ అవుతుంది. 17th మార్చి మండే రోజు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి నేర్చుకుంటామంటే చూడండి, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం కాబట్టి ఫస్ట్ మీకు బేసిక్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ బేసిక్స్ కూడా ఎలా ఉంటాయంటే కొంతమందికి మాకు ప్లస్లు రావు మైనస్ రావు అంటారు కదా, వాళ్ళ కోసమే ఈ ప్లస్ మైనస్ తర్వాత ఇంటూ డివైడెడ్ బై తర్వాత పర్సెంటేజ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళి మనం నేర్చుకుంటామంటే చూడండి, ఓన్లీ మనం ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నామా, కానిస్టేబుల్కే ప్రిపేర్ అవుతున్నామా, రైల్వేకి ప్రిపేర్ అవుతున్నామా, బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నామా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నామా అంటే అన్నిటికీ యూజ్ కావాలి. నువ్వు ఒక్కసారి కోచింగ్ తీసుకుంటే అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా అంటే ఇందులో ఏమేమి నేర్చుకుంటామంటే చూడండి, ఫస్ట్ కొన్ని క్యాట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్సికి సంబంధించింది మీరు అనుకున్న సిజిఎల్ఏ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ఏ కావచ్చు, నెక్స్ట్ సిపిఓ కావచ్చు, ఎంటీఎస్ఏ కావచ్చు, ఎస్ఎస్సి జీడిఏ కావచ్చు, దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్కు అప్డేట్ క్వశ్చన్ 2025 క్వశ్చన్స్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక బ్యాంకింగ్ వచ్చినట్లయితే మీకు తెలిసింది బ్యాంకింగ్లో ఈ పీఓకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ క్లర్క్ సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు. ఓకేనా? ఇందులో డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తర్వాత పోలీస్కి వచ్చినట్లయితే ఈ పోలీస్లో మనం చెక్ చేసినట్లయితే ఎస్ఐ తర్వాత కానిస్టేబుల్కి సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు. ఇక నెక్స్ట్ రైల్వేలో చూసినట్లయితే చాలా మందిది ఏఎల్పి తర్వాత ఇక్కడ మనకు ఎన్టీపీసీ నెక్స్ట్ తర్వాత ఆర్పిఎఫ్ తర్వాత గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి ఇంకా ఐసిఏఆర్కి సంబంధించిన క్వశ్చన్లు ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే మన ఐసిఆర్కి సంబంధించిన క్వశ్చన్స్ మన బుక్లోనే ఉంటాయి. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం, మన బుక్లోనే ఉంటాయి. ఐసిఆర్కి సంబంధించిన క్వశ్చన్లు కావచ్చు, తర్వాత సిఎస్ఐఆర్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, ఐబిఏసిఐఓకు సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు. నెక్స్ట్ తర్వాత మనకు ఎల్ఐసి తర్వాత దీనికి జిఐసికి
సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు ఫస్ట్ మన బుక్లోనే ఉండడం జరుగుతుంది ఓకేనా ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి అరిథమెటిక్ 3.0 బుక్ అనేది మనకు సెప్టెంబర్ 2024లో రిలీజ్ అయింది కదా అప్పటి వరకు మనకు జరిగిన ఎగ్జామ్స్కు సంబంధించిన క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఓకేనా అప్డేట్ క్వశ్చన్స్ తోటి ఇప్పుడు రీసెంట్గా చాలా మంది ఏం చేశారంటే 2025 కంటెంట్ ఇవ్వడం జరిగింది కంటెంట్ ఇవ్వలేదు అక్కడ ఓన్లీ ఆ కవర్ పేజ్ మాత్రమే చేంజ్ చేశారు బాగా అబ్జర్వ్ చేయండి మనం 2024 సెప్టెంబర్లో రిలీజ్ చేసినాం కదా అప్పటి వరకు మనం కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది కదా వీళ్ళు ఏం చేశారంటే కవర్ పేజ్ అనేది 2025 పెట్టినంత మాత్రాన అప్డేట్ క్వశ్చన్స్ ఉన్నాయంటే మన అరిథమెటిక్ 3.0 బుక్ ముందు పెట్టుకోండి వాళ్ళ బుక్ కంపేర్ చేసుకోండి అప్డేట్ క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారో చెక్ చేసుకున్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి ఓకే కాబట్టి ఇవన్నీ మనం ఈ బ్యాచ్లో డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది అడ్రస్ ఒకసారి చూడండి మనకి ఇప్పుడు ఫస్ట్ 17th మార్చ్ మనకు మండే రోజున కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అడ్రస్ ఇక్కడ అంటే ఆల్రెడీ ఇంతకుముందే అనౌన్స్ చేసినాం 1529 మెట్రో పిల్లర్ నెంబర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకే ఉంటుంది ఓకేనా 3rd ఫ్లోర్ మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ కాబట్టి ఈ 2025-2026లో ఎవరైతే జాబ్ కొట్టాలని అనుకున్నారో వారు వచ్చి బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఓకేనా జిఎస్ ఫ్యాకల్టీ ఇంతకుముందు మనం అనౌన్స్ చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం జనరల్ స్టడీస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే అన్నారో ఆ వాళ్ళతోటే ఈ క్లాసులు అనేది చెప్పించడం జరుగుతుంది ఇంతకుముందు మనకు 2025 జనవరి 27న కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది కదా అప్పుడు కూడా వాళ్ళతోటే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఫ్యాకల్టీ అనేది చేంజ్ చేయను ఎవరైతే స్టార్టింగ్ ఉన్నారో అప్ టు ఎండింగ్ వరకు అదే ఫ్యాకల్టీ అనేది ఉండడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ మంది ఉన్నప్పుడు కొంతమంది డెమో క్లాస్ ఉన్నప్పుడే ఒక ఫ్యాకల్టీ తోటి తర్వాత ఇక తక్కువ మంది ఉంటే వేరే ఫ్యాకల్టీ తోటి పిలిపిస్తారు అలా కాదు నేను ఒక్కరున్నా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఇప్పుడైతే ఎవరైతే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ తోటే క్లాస్ అనేది చెప్పించడం జరుగుతుంది కాబట్టి ఓకే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే 2025-2026 అనేది ఉద్యోగ నామ సంవత్సరం కాబట్టి ఈ 2025-2026లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్